కళ్ళు మూసుకున్నాం, సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుందాం, 3 సంవత్సరాలు అయిపోద్ది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవమేనా? ఆయన చెప్పేది ఏది వాస్తవం ఉంది, ఏది వాస్తవం ఉండదు. ఆయన 175 అంటున్నాడు కదా ప్రతిసారి. ఈ తడోసారి ప్రజలు ఏమంటే 175 రావన్నా ఇంక వాళ్ళకి, ఇంకా ఆయన గెలవడన్నా, ఆయనే గెలవడన్నా ప్రజలు వాళ్ళు అంటున్నారు. అదిగాక నిన్న చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు నవ్వుతుంటే ప్రజలు ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నావు. రాష్ట్రం కూడా అట్టా చిన్నంగా అభివృద్ధి చెందుతుందని, చాలా బాగుంది, పరిపాలన చాలా బాగుందని వాళ్ళ మనసుల్లో ఎంతో ఆనందపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు అనుకోవటం కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మాట పదే ఎందుకు చెబుతున్నాడు? 3 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి, నేనే ముఖ్యమంత్రిని అవుతాను, ఈసారి ఒక్కొక్కటి అంతు తేలుస్తాను అన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. నేను రైతుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనుక వీళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఇవ్వకపోతే 3 సంవత్సరాల్లో నేను వస్తాను, అప్పుడు మళ్ళీ ఇస్తాను అనే మాట అయితే మాట్లాడుతున్నాడు కదా. మరి ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చాడా? ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈయన ఇన్సూరెన్స్ చేయకపోతే అతని మీద పోట్లాడి, జగన్మోహన్ రెడ్డి మీద పోట్లాడితే నైట్ ఇన్సూరెన్స్ చేశాడు రైతులకి. చేస్తే ఆయన ఆ రోజు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు. చరిత్ర అనమాట ఆయన చరిత్ర అంటారు ఆయన్ని. ఎందుకంటే అసెంబ్లీలో రైతులు దెబ్బతింటున్నారా నువ్వు ఇన్సూరెన్స్ కట్టంటే అప్పుడు ఎంతో కొంత రైతులకు వచ్చినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే నిన్న పిలిచి ఆఫీసర్లను పిలిచి ఎమ్మటే అంచనా వేయండి, ఎంత నష్టమైతే జరిగిందో అంత నష్టం వేయండి, వాళ్ళకి రైతులకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, నువ్వు ఏదైనా చేయండి, నాకు 2 రోజుల్లో నాకు రిపోర్ట్ చేయండి అన్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? ఇంట్లో పడుకొని టీవీ చూస్తూ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఈయనకి సంబంధం ఏంటంటే ఇంకా ఈయన గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు ఉంటారండి? మరి గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ఏ రోజు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి నేను అకస్మాత్తుగా పులివెందులు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల పొలాలు పరిశీలించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇతన్ని అసలు మర్చిపోయారండి ప్రజలు. ఏదో ఒక రకంగా అటుకొచ్చి కనబడి వెళ్ళాలి, కనబడి వెళ్తే బాగుంటుందని చెప్పేసి రావటమే. కానీ నిన్న అక్కడ ఏం అడిగారు తెలుసా? అమ్మ ఇన్పుట్ సబ్సిడీ వస్తుందమ్మా, దాని పోయినసారి కన్నా మెరిట్గా వస్తుందండి అనే వాళ్ళకి తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకున్నాడు. ఇతనికి ఎంత తేడా ఉందంటే అభివృద్ధి చేయగలడండి చంద్రబాబు నాయుడు. ఏమైనా అభివృద్ధి నాశనం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని చేశారు కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు చూస్తుంటే ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారండి. నిన్న ఎంప్లాయీస్కి చూడండి 6,300 కోట్ల రూపాయలు నిన్న ఇచ్చినందుకు అసలు ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. ఎంప్లాయీస్ అంటే ఎంత ప్రేమ ఒక్కసారి చూడండి. ఖజానా మొత్తం ఖాళీ అయి ఉంటుందండి. నిన్న 6,300 కోట్లు అంటే ఖజానా మొత్తం ఖాళీ అయి ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెబుతున్నాను సార్, మీరు ఎంత మంచి నాయకుడు మీకు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం 7,500 కోట్లు అంటే ఏందో తెలుసా? సామాన్య విషయం కాదు. ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో దాన్ని బట్టి ఇవాళ 7,500 కోట్లు ఇవ్వటువంటి ఒక సామాన్య విషయం కాదు. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగోవాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తాడు. సంపద సృష్టిస్తున్నాడు, ఇవాళ సంపద సృష్టిస్తున్నాడు కాబట్టి ఇస్తున్నాడు. ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఈయన దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా? అక్షయ పాత్ర ఏమైనా ఉందా? ఈయన ఏంటంటే ఏమో డబ్బులు ఏందా? అసలు ఏందో ఆ రకంగా ఇస్తున్నాడు. 4,000 పింఛిస్తున్నాడు. 4,000 పింఛన్ ఇటువంటి సామాన్య విషయమా? 2,500 కోట్ల నెలకి 2,500 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. సామాన్య విషయమా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంది ఈ డబ్బు ఏ రకంగా వస్తుందంటే ఆ రకంగా వస్తుంది. అదేనండి అభివృద్ధి చేసే నాయకుడు అంటే సంపద అదే వస్తుందండి. ఇవాళ జిఎస్టీ చూడండి, ఇవాళ రెవెన్యూ చూడండి, ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. అందువల్ల చాలా బాగుంది అంటున్నారు ప్రజలు కూడా. విడుదల రజనీ ఏంటి దాని మీద కన్నేశాడు వాడుతుంది కదా, అందుకేనంటగా ఇప్పుడు మాట వినలేదన్నట్టుగా కేసు పెట్టింది. ఇప్పుడు నీ అమ్మ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎంత గొప్ప నాయకుడో తెలుసా? అతను ఎంత మంచివాడో తెలుసా? అతను ఎంత అసలు ఆయన చూడు, ఆయన ఏమన్నా చెత్త కుప్పలో నుంచి బోర్ల బుట్లో పడ్డాడు, నువ్వేమన్నా బోర్ల బుట్లో నుంచి చెత్త కుప్పలో నువ్వు పడ్డావు. నువ్వెక్కడా, ఆయన ఎక్కడా?
ఆయన సంపద వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చిన్నతనం నుంచి సంపద వచ్చింది ఆయనకి. నువ్వెక్కడ? నువ్వు మొక్కన్నావు. ఆడ పోయిన తర్వాత వాడిపోయావు అంటారు జనాలు. నువ్వు మొక్క వాడిపోయిందిరా, ఆడికి వెళ్ళిన తర్వాత వాడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిపోయిందిరా. అది దాని గురించి మనం మాట్లాడుకునేది సిగ్గు శరవ లేకుండా మాట్లాడుతుంది. అది దానికి ఇలువ ఉందా అసలు ఆ మాట అంటానికి? అసలు ఎంత 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 ఇదంటే అంత ఇది. అసలు ఆ రకంగా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న మనిషి, ఒక మంత్రిగా చేసిన మనిషి అట్లా మాట్లాడచ్చా? అక్కడ దరిద్రం కొని తెచ్చుకుంది, ఈయన అదృష్టం కొని తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు. ఆమెకి ఆయన కూడా అదృష్టవంతులు అయ్యాడు, ఏమో దరిద్రం అనిపిస్తుంది అంటున్నారు ప్రజలు. సరే ఇదంతా ఓకే, ఆమె మీద పెట్టిన కేసులో ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదుగుతుందని ఓర్చుకోలేక అంట కదా. అసలు బీసీ ఏంటి, ఓసీ ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పు తప్పే. అంతకుముందు నువ్వు తెలుగుదేశంలో నిన్నేం అనలేదే. నిన్ను చూసి చంద్రబాబు నాయుడు ముద్రయ్యాడు. అబ్బా సార్, నీ వల్ల నేను ఉండే అమెరికాలో నేను ఒక స్థాయికి ఎదిగానన్నావు. ఇక్కడ ఈ దగ్గరకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఒక స్థాయి కాదు, పాతాళానికి కులింగిపోయావు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఆ పళ్ళు చేతరావు కాబట్టి నువ్వు అలా ఆ మాటలు బయటకు వచ్చినాయి నీకు. లేకపోతే ఆ మాటలు రావు. నువ్వు ఏంటంటే ఆ పని చేసావే అనుకుంటావు. నువ్వు ఆ పని చేస్తేనే బయటకు వచ్చేది ఆ మాటలు, లేకపోతే రావు. మంచి మాటలు వస్తాయి. బీసీ ఏంటి అసలు? బీసీ ఏంటి? ఓసీ ఏంటి? ఎస్సీ ఏంటి? ఎస్టీ ఏంటి? పని చేసే దాంట్లో దమ్ము ధైర్యం ఉన్న నాయకులు కావాలి. కానీ నీలాంటి ఆడదాన్ని మేము చూస్తాం కూడా ఒక దరిద్రమైన మాటలు మాట్లాడేదాన్ని మేము చాలా బాధపడుతున్నాం. సరే అలాగే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కులం కార్డు ఎందుకు తీస్తున్నారు కోచు? మహిళ ఓకే బాగానే ఉంది, మంత్రి ఓకే బాగానే ఉంది, మాజీ మంత్రి ఓకే బాగానే ఉంది, ఎమ్మెల్యే ఓకే అది కూడా బాగానే ఉంది. ఇక్కడ కులం కార్డు ఎందుకు వచ్చిందంటారు ఆమెకి? కులం అంటే ఇవాళ ఆమె ఏదో కులం మీద ఏమంటే దాన్ని రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారని ఆమె అనుకుంటుంది. సానుభూతి కూడా పొందాలని చూస్తుంది. అమ్మా, నిన్ను సానుభూతి కదమ్మా, ఇవాళ కులాలు మతాలు చూస్తున్న ప్రజలు అభివృద్ధి చూస్తున్నారు. నువ్వేదో అనుకున్నావు, ఇంక నీ గురించి ఆలోచించే నాయకుడే లేడు. ఎందుకంటే నాయకులు ఎందుకంటే నీవు చేసిన అసత్యాలు, నువ్వు ఏదేదో చేసావు. అక్కడ నువ్వు బాగా నలిగిపోయావు అంటున్నారు అక్కడ. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి ఏమో కళ్ళు మూసుకోండి అంటున్నాడు, మరి ఏమో చూస్తేనేమో నా మీద కన్నేశారు అంటున్నారు. ఈ కళ్ళ భాష ఏందనుకోవచ్చు అంటారు. ఆయన కళ్ళు మూసుకోండి అంటే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నాకు చరిత్ర లేదు, మీరు ఇంకా నా గురించి మర్చిపోండి, నన్ను ఇంకా మీరు మర్చిపోతే మీరు బాగుపడతారు, మీ బిడ్డలు బాగుపడతారా అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా వీళ్ళు ఏదో అక్కడేదో ఉందని వీళ్ళేదో పూసుకుందాం అనుకుంటారు. అక్కడ ఆయన గురించి అనుకునేవాడే లేడు, ప్రజల్లో కూడా లేదండి. ఆయన్ని ఎవరు చూసినా కానీ అమ్మ పిచ్చోడిలాగా ఉంటాడేరా, నీ అమ్మ ఏందిరా మాటలు మాట్లాడుతూ ఇంతవరకు ఆయనకి అసలు తెలియట్లేదు ఏందిరా ఆయనకి. అమ్మ అసలు ఆయన మనం ఎట్టగెనుకున్నావురా ప్రజలు అని చెప్పేసి అంటున్నారు. ఆమంటుంది ఆమెమన్నా ఏమంటుందంటే ఆమె లేచిన కాడి నుంచి గాడి తప్పిందండి. ఆమె గాడి తప్పింది కాబట్టి ఆమె ఎన్ని చేసిందో తప్పుల పనులు, అన్ని తప్పు పనులు మైమర్పించాలండి. ప్రజల ముందుకు వస్తే నాది ఎన్ని పక్కదారి పడతాయని చెప్పేసి అందగాని ఆమె అనే మాటలు ప్రజలు చీదరించుకుంటున్నారు ఆమెని.